హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఇవాళ ఓట్స్ ఇంకా బనానా స్మూతీ చూద్దామండి. దీనికోసం నేను ఒక బనానా తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని మిల్క్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచాలండి. అంతేనండి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే మనం స్మూతీ చేసుకోవచ్చు. దీనికోసం మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ స్మూతీని వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు తీసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. ఎప్పుడు ఇడ్లీ దోశ కాదండి, ఇలా కూడా ట్రై చేసి పెట్టండి, కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇందులోకే నానబెట్టుకున్న ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దానిలో సరిపడా మిల్క్ కూడా వేసుకొని మిక్సీ ఆడుకోవాలండి. మరీ థిక్గా ఉందనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓట్స్తో స్మూతీస్ ఇంకా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ని వాడి చేయొచ్చండి. మ్యాంగోతో, ఇంకా సపోటాతో, యాపిల్తో, డేట్స్తో చాలా టైప్స్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను దాన్ని ట్రై చేస్తాను. ఇప్పటికైతే దీని ప్రాసెస్ అయిపోయిందండి. అంతే, మనం స్టవ్ ఆన్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒక హెల్దీ డ్రింక్ రెసిపీ రెడీ అయింది. దీన్ని మనం గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. దీనికోసం నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. అందులోనే ఈ స్మూతీ అంతటిని వేసుకుంటున్నానండి. మీకు దీంట్లో స్వీట్నెస్కి బనానా యాడ్ చేసాం కదండి, ఇది సరిపోతుందంటే పర్వాలేదు. లేదు అంటే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇంకా స్వీట్ అవుతుంది టేస్ట్. హనీ లేనప్పుడు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు డేట్ సిరప్ ఉంటే డేట్ సిరప్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు షుగర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి. దీన్ని చిల్గా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. లేదు ఇలా కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దీనిలో నేను పంకిన్ సీడ్స్ ఉన్నాయి, పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఓట్స్ ఇంకా బనానా స్మూతీ రెడీ అయిపోయింది. మీవి ఏవైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.